ఈ రోజు మనం మొదటి రోజున ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కేసనపల్లిలోనే కాకుండా రేపు ఉదయం ఇక్కడ పడవ మార్గాన్ని కూడా మన వాళ్ళు తీసుకెళ్లి మొత్తం ఎఫెక్టెడ్ ఏరియా చూపిస్తానంటున్నారు. మరి దాదాపు 10-15 గ్రామాలు కలకల్లాడుతూ అసలు కోనసీమ ఆతిథ్యం అంటేనే ఎప్పుడు ఎవరన్నా వచ్చినా కానీ ఇక్కడ ఎంతో మర్యాదలు చేసి అన్ని రకాల ఫుడ్ విషయంలో కానీ ఇంకే రకంగా మర్యాదలు ఎక్కువ. మన అనేక సినిమాలు కూడా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ. అలాంటి పరిస్థితి ఈ రోజున ఇంత దారుణంగా ఉంది. మరి ఆయన చెబుతుంటేనే బాధగా ఉంది. ఇక్కడ భోజనం తిండికి లేక ఎవరన్నా భోజనానికి పిలిచి వెళ్తున్నామనంటే ఇది చాలా దారుణం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల. దీనికంతా కేవలం నేను ఎంక్వైరీ చేసి ఏం చెప్తానంటే ఆ పూడికి తీస్తే చాలండి మాకు, దానికి కనీసం ఒక 100 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి పెద్ద విషయం కూడా కాదు అది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం నంబర్ 1 చూస్తారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది. ఈ ప్రజాప్రతినిధులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ ఎక్కువ జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు కొద్ది తక్కువ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ ఏం చెప్పారంటే మీరు ప్రశ్నించడం నేర్చుకోండి, మీ సమస్యల మీద పోరాడండి అని చెప్పారు. ఇవాళ అదే పోరాడుతున్నారు వాళ్ళు. కాబట్టి మరి ఆయన దృష్టికి వెళ్తుందో లేదో తెలియదు. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందో లేదో తెలియదు. ముఖ్యంగానే పర్యావరణ మంత్రిగా కూడా ఉన్నారు. ఈరోజు చూడండి పర్యావరణం ఏ రకంగా ఉంది ఇక్కడ. ఈ రకంగా పర్యావరణం అత్యంత దారుణంగా ఉంది ఏంటంటే ఇక్కడే మొక్కలు నాటమంటున్నారు. మొక్కలు నాటడానికి లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ ఇస్తున్నారు. మా నాటిన మొక్కలు లక్షల మొక్కలు పోతుంటే పట్టించుకునే నాథుడు లేడు. మరి స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఏం చేస్తారో అర్థం కావట్లా.